నేను మొన్న మ్యూచువల్ ఫండ్స్ లో ఎలా ఇన్వెస్ట్ చేయాలో ఒక వీడియో చేశా. మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి మరీ చూపించా. ఆ వీడియో చూసి చాలా మంది స్టాక్ మార్కెట్ లో ఎలా ఇన్వెస్ట్ చేయాలో చెప్పండి, మీరు స్టాక్ మార్కెట్ లో కొన్ని షేర్స్ ని కొని మరీ ప్రాక్టికల్ గా చూపించండి అని చెప్పి అడుగుతున్నారు. సో ఈ రోజు ఈ వీడియోలో అసలు స్టాక్ మార్కెట్ లో మన డబ్బుని పెట్టుబడి ఎలా పెట్టాలి, షేర్స్ ని ఎలా కొనాలో కొని మరీ చూపిస్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఇది మన కొత్త ఛానల్. ఇక నుండి నా ప్రతి వీడియో ప్రతి రీలు ఈ ఛానల్లో మాత్రమే వస్తుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు స్టాక్ మార్కెట్ గురించి A to Z నేర్చుకోండి. అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, షేర్ అంటే ఏంటి, షేరు ధర ఎందుకు పెరుగుతుంది, ఎందుకు తగ్గుతుంది, అసలు ఒక కంపెనీ స్టాక్ మార్కెట్ లోకి ఎందుకు ఎంటర్ అవుతుంది, మంచి స్టాక్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా చేయాలి, ఇవన్నీ నేర్చుకొని ఆ తర్వాత మాత్రమే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. అంతేగాని ఈ వీడియో చూసి అసలు ఎలా ఇన్వెస్ట్ చేయాలో చెప్తున్నాను కదా, సేమ్ దాన్నే ప్రాసెస్ ని ఫాలో అవ్వద్దు. A to Z నేర్చుకొని ఆ తర్వాత మాత్రమే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇలా మన డబ్బుని మనం కనుక స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టాలంటే మన పేరు మీద డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఉండాల్సిందే. ఈ డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ లేకుండా మనమైతే స్టాక్ మార్కెట్ లో మన డబ్బుని పెట్టుబడి పెట్టలేం. ఈ డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ని ప్రొవైడ్ చేయడానికి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రో, పేటిఎం మనీ, అప్ స్టాక్, జీరోదా, ఇలా చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మీకు నచ్చిన ప్లాట్ఫామ్ వద్ద మీరైతే డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ని ఓపెన్ చేసుకోండి. మీరు అడగొచ్చు, ఇలా ఖాతాని ఓపెన్ చేయాలంటే డబ్బులు కట్టాలా? చాలా ప్లాట్ఫామ్స్ ఫ్రీగా ఇస్తున్నాయి. సో నచ్చిన ప్లాట్ఫామ్ వద్ద మీరైతే ఓపెన్ చేసుకోవచ్చు. పెద్ద టైం ఏం పట్టదనమాట. సో ఆధార్ కార్డు, పాన్ కార్డ్ నంబర్ ఇవన్నీ ఎంటర్ చేయాలి, ఫోటో, వీడియో వెరిఫికేషన్ ఇవన్నీ ఉంటే కంప్లీట్ చేసుకోండి. మీకు 1 or 2 days లో యాక్టివేట్ అయిపోతుంది అనమాట డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్. ఆ తర్వాత మీరు డైరెక్ట్ గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మార్కెట్ లో చాలా మంది గ్రోకి పెయిడ్ ప్రమోషన్ కాదు, మీకోసం ప్రతి ఒక్కరికి తెలియాలి. చాలా మంది ఇన్వెస్ట్ చేయండి అని చెప్తున్నారు, కానీ ఎలా ఇన్వెస్ట్ చేయాలో ఎవరు చెప్పట్లా. సో మీకోసం మీకు యూజ్ అవ్వాలని చెప్పి ఈ వీడియోని షూట్ చేస్తున్నా. సో ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది. పైన చూడొచ్చు, నిఫ్టీ 50 ఎన్ని పాయింట్స్, 24,065 పాయింట్స్ అనమాట. అండ్ సెన్సెక్స్ చూసుకున్నట్లయితే 77,142 పాయింట్స్. ఇవన్నీ నేను ఆల్రెడీ కవర్ చేశా. అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, షేరు ధర ఎందుకు పెరుగుతుంది, ఎందుకు తగ్గుతుంది, నిఫ్టీ అంటే ఏంటి, సెన్సెక్స్ అంటే ఏంటి, ఇదంతా ఆల్రెడీ కవర్ చేశా. ఆ వీడియోస్ స్టాక్ మార్కెట్ అని కొట్టండి. మీరు కౌశిక్ మరిడి స్టాక్ మార్కెట్ ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2 అని కొడితే వస్తాయి అనమాట. లేదా ఇదంతా కాదు, ఫ్రెష్ గా, అది పాత వీడియోలు, ఫ్రెష్ గా అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, ఇదంతా బేసిక్స్ నేర్పమంటే కింద ఖచ్చితంగా కామెంట్ లో తెలపండి. ఖచ్చితంగా ఒక సిరీస్ మీకోసం షూట్ చేస్తా. సో ప్రెసెంట్ పాయింట్స్ ఎలా ఉన్నాయో చూసుకోవచ్చు అనమాట. అండ్ ఈ రోజు ఇప్పుడు నిఫ్టీ చూసుకున్నట్లయితే 13 పాయింట్లు పెరిగిందనమాట, గ్రీన్ లో ఉంది. ఒకవేళ తగ్గిందనుకోండి నిఫ్టీ రెడ్ లో ఉంటుంది. సెన్సెక్స్ చూసుకున్నట్లయితే 87 పాయింట్స్ ఈ రోజు పెరిగిందనమాట. ఇలా ప్రతిదీ మీరైతే చూసుకోవచ్చు. ఇక్కడ కిందకు వస్తున్నా, ట్రెండింగ్ ఆన్ గ్రో ఈ ప్లాట్ఫామ్ లో ఈ షేర్స్ ని ఎక్కువ మంది కొంటూ అమ్ముతూ ఉన్నారనమాట. అందుకని చెప్పి ట్రెండింగ్ ఆన్ గ్రో అని చెప్పి వచ్చింది. కిందకి రండి, ఇదిగోండి ఈ రోజు గెయినర్స్ అంటే ఏంటి, ఏ షేర్స్ అయితే ఎక్కువ రిటర్న్స్ ని ఈ రోజు జనరేట్ చేసాయో ఇక్కడ చూడొచ్చు. ఇదిగోండి ఏబీబీ ఇండియా ఈ రోజు చూసుకున్నట్లయితే 4.76% పెరిగింది. షేరు ధర ఎంత పెరిగిందండి, 329 రూపాయలు పెరిగింది ఈ రోజు ఈ కంపెనీ. అండ్ మిగతావి ఇక్కడ చూసుకోవచ్చు. ఇదిగోండి హుండై చూసుకున్నట్లయితే ఈ రోజు 45 రూపీస్ షేరు ధర పెరిగిందనమాట. రిటర్న్స్ చూసుకున్నట్లయితే ఈ ఒక్క రోజే 2.28% రిటర్న్ ని జనరేట్ చేసింది. అండ్ ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, స్టాక్ మార్కెట్ అనేది డైలీ ఓపెన్ లో ఉండదు. మండే నుండి ఫ్రైడే వరకు ఓపెన్ లో ఉంటుంది. అండ్ టైం కూడా మార్నింగ్ 9:15 కి స్టార్ట్ అవుతుంది మార్కెట్. ఎండ్ అయ్యేది 3:30. అర్థమైందండి, ఇలా వర్క్ అవుతుంటుంది అనమాట. ప్రెసెంట్ స్టాక్ మార్కెట్ ఓపెన్ లో ఉంది, టైం 1:38 అయిందనమాట. క్లిక్ చేస్తున్నా, ఇదిగోండి కిందకి వచ్చి షేరు ధర పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది అనమాట. మారుతుందా ప్రైస్? ఇలా ప్రెసెంట్ మార్కెట్ ఓపెన్ లో ఉంది కాబట్టి పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. ఈ రోజు మార్కెట్ ఓపెన్ అయింది ఎన్నింటికి, 9:15 అని చెప్పాను కదా, 9:15 కి ఈ షేరు ధర 285 రూపీస్ ఉంది. ప్రెసెంట్ చూసుకున్నట్లయితే 294 ఉంది, అంటే పెరిగింది. ఎందుకంటే మనం గెయినర్స్ ని ఓపెన్ చేసాం, అదేవిధంగా లూజర్స్ క్లిక్ చేశారు. ఈ షేరు ధరలు తగ్గాయి. ఈ రోజు లాస్ లో ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆదాని పవర్ క్లిక్ చేశా, 7 రూపీస్, ఈ రోజు 7 రూపీస్ లాస్ లో ఉంది. క్లిక్ చేశానండి. ఇదిగోండి షేరు ధర చూసుకున్నట్లయితే మార్కెట్ ఓపెన్ అయినప్పుడు ఎన్నింటికి, 9:15 కి ఓపెన్ అయింది కదా, 225 రూపీస్ ఉంది. కానీ ప్రెసెంట్ చూసుకున్నట్లయితే ఈ షేరు ధర 218 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది, అంటే లాసు. సో స్టాక్ మార్కెట్లో లాభాలు నష్టాలు రెండు వస్తుంటాయి. ప్రెసెంట్ ఓవరాల్ ట్రెండ్ చూసుకున్నట్లయితే ఈరోజు గ్రీన్లో ఉంది. ఇదిగోండి నిఫ్టీ, సెన్సెక్స్
రెండు గ్రీన్లో ఉన్నాయి. అంటే ఓవరాల్గా ఈరోజు మార్కెట్ పర్లేదు, కాస్త గ్రీన్లో ఉంది, అంటే ప్రాఫిట్లో ఉంది అని చెప్పుకోవచ్చు. సో ఇందులోనే లాస్ అయిన షేర్లు కూడా ఉంటాయి అన్నమాట. అందుకని చాలా మంది చెప్తుంటారు స్టాక్ మార్కెట్లో లాస్ రావడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పి. ఇవి లార్జ్ క్యాప్ స్టాక్స్ అనమాట. క్లిక్ చేస్తున్నా మిడ్ క్యాప్లో ఈ షేర్స్ లాస్లో ట్రేడ్ అవుతున్నాయి అండ్ స్మాల్ క్యాప్లో ఈ షేర్లు లాస్లో ట్రేడ్ అవుతున్నాయి. అదేవిధంగా కీనర్స్ ఇలా చూసుకోవచ్చు అనమాట. ప్రెసెంట్ ట్రెండ్ ఎలా ఉందో మీరైతే చూసుకోవచ్చు. సో గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా, ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు బాగా రీసెర్చ్ చేసి ఆ తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోండి. వీలైతే సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్తో మాట్లాడి ఆయన సలహా తీసుకొని ఆ తర్వాతే ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇప్పుడు మెయిన్ థింగ్, ఎలా ఇన్వెస్ట్ చేయాలో ప్రాక్టికల్గా ఇన్వెస్ట్మెంట్ చేసి మరీ చూపిస్తా. ఓకేనా, లాగొద్దు, డైరెక్ట్గా చెప్పేస్తా. ఏ షేరు మీ ఇష్టం. అంటే నేను పలానా షేర్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా అని చెప్పి మిమ్మల్ని కూడా చేయమని కాదు. నేను బ్లైండ్గా ఓపెన్ చేస్తున్నా, బ్లైండ్గా హెచ్డిఎఫ్సి అని కొడతా. సో మీకు ఏ కంపెనీ షేర్ అయితే కావాలో ఆ కంపెనీని ఇక్కడ టైప్ చేయండి. హెచ్డిఎఫ్సి వచ్చిందా? ఇదిగోండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ లిమిటెడ్. క్లిక్ చేశారు. ఈ షేర్ చూసుకున్నట్లయితే ప్రెసెంట్ 812 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఈ షేర్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే బై. ఫ్యూచర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్నారండి, ఒక 10 షేర్లు కొన్నారు, ఫ్యూచర్లో బాగా పెరిగింది. అండ్ ఇంకొకటి, ఒక్కసారి కొన్నారంటే వెంటనే విత్డ్రా చేయొద్దు, సెల్ చేయొద్దు. ఇవి షేర్స్ కాబట్టి మినిమం 5 to 10 years ఆ విధంగా వెయిట్ చేస్తే మంచిది. జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ మీరు 812 కొన్నారు, ఫ్యూచర్లో అది 1200 అయింది, ఎగ్జాంపుల్గా చెప్తాను, 1200 అయింది. ఆ తర్వాత కంపెనీ కొంచెం పోయిందండి, అంటే XYZ అనే కంపెనీ నష్టాల్లోకి వెళ్ళడానికి రెడీగా ఉందనుకోండి, అప్పుడు అమ్మేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇలా సిచ్యువేషన్ని బట్టి, మార్కెట్ కండిషన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోవచ్చు. కానీ ఎండ్ ఆఫ్ ది డే లాంగ్ టర్మ్కి హోల్డ్ చేస్తే మంచిది. ఫ్యూచర్లో అమ్మాలంటే సెల్ కొడితే అయిపోతుంది అనమాట. డైరెక్ట్గా డబ్బు మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు బై కాబట్టి బైని క్లిక్ చేస్తున్నా. ఎన్ని షేర్స్? ఎగ్జాంపుల్ కాబట్టి 1 షేర్. ఇదిగోండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇది గ్రో యాప్లో అయితే మనీ యాడ్ చేయాలన్నమాట, వ్యాలెట్లోకి యాడ్ చేయాలి. నేను యాడ్ చేస్తున్నా, యాడ్ మనీ. ఇదిగోండి మనీ యాడ్ చేసా, డన్. ఇప్పుడు బ్యాక్ వెళ్దాం, గ్రోకి యాడ్ అయిపోయింది. సో వ్యాలెట్లోకి మనీ యాడ్ అయింది, డన్. ఇక్కడ మనం బై, ఆల్రెడీ డబ్బు ఉంది వ్యాలెట్లో, 2400 ఉంది కదా, బై అయిపోయింది, షేర్ కొనేస్తాం. ఇంత ఈజీ. చాలామంది స్టాక్ మార్కెట్లో డబ్బుని పెట్టుబడి పెట్టాలంటే రాకెట్ సైన్స్ అనుకుంటారు, అలా కాదండి, ఇంత ఈజీ అనమాట. సో ప్రెజెంట్ మార్కెట్ ఓపెన్లో ఉంది కాబట్టి వెంటనే, అంటే కొంచెం టైంలోనే ఈ షేరు మనకి ఎలొకేట్ కావడానికి ఛాన్స్ ఉంది. ఇదిగోండి అయిపోయింది, ఆల్రెడీ ట్రేడ్ అవుతుంది. చూసారా, మనం ఎంత కొన్నాం? 813 రూపీస్కి కొన్నాం. ఆల్రెడీ మనకు చూసుకున్నట్లయితే 30 పైసలు ప్రాఫిట్లో ఉన్నాం మనం. అంటే మనం కొన్న తర్వాత కాస్త పెరిగింది కాబట్టి ఇక్కడ గ్రీన్లో చూపిస్తుంది అనమాట. ఈ రోజు మనకి ప్రాఫిట్ 40 పైసలు. అంటే ప్రతిరోజు ఇలా ప్రాఫిట్ వస్తుంది, లాసెస్ రావని నేను చెప్పట్లేదు అనమాట. ఇలా ఇంత ఈజీగా మనం అయితే కొనుక్కోవచ్చు. ఇదిగోండి లాస్, రెడ్ అయిపోయింది, 20 పైసలు లాసు, మళ్ళీ 0, మళ్ళీ లాసు. ఇలా తగ్గుతూ పెరుగుతూ ఉంటుందన్నమాట షేరు ధర. సో మనం ఎంత కొన్నామో ఇక్కడ చూపిస్తుంది. ఇదిగోండి 813 రూపాయలు కొన్నాం, కనిపించింది ఇక్కడ. ప్రెసెంట్ 813 రూపాయల 10 పైసల దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. ఇలా పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది మన పోర్ట్ఫోలియో. ఇక్కడే చూసుకోవచ్చు. అమ్మాలనుకున్నట్లయితే సేమ్ ఇక్కడ క్లిక్ చేసి సెల్ క్లిక్ చేస్తే అమ్ముడైపోతుంది అనమాట. డబ్బులు కూడా అకౌంట్లో పడిపోతాయి. ఇప్పుడు సేమ్ ఇలానే ఇంకొక షేర్ని కూడా మీకు కొన్ని చూపిస్తా. నేను మాట్లాడుతుంది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ కాదు. ట్రేడింగ్ అనుకోండి, ఇదిగోండి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఉందా పక్కన, క్లిక్ చేయండి. ఇది ట్రేడింగ్. నేను ట్రేడింగ్ గురించి మాట్లాడట్లేదు, నేను మాట్లాడేది ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ గురించి మాత్రమే. గుర్తుపెట్టుకోండి. బ్యాక్ వస్తున్నా, ఇదిగోండి స్టాక్స్. మనం మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసుకుందాం అనుకున్నట్లయితే మ్యూచువల్ ఫండ్స్, ఇదిగోండి ఇక్కడ క్లిక్ చేసి మనం డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మొన్న వీడియో చేశాను కదా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ఎలా అని చెప్పి. ఆ రోజు నేను 2 ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశాను అనమాట. ఆ పోర్ట్ఫోలియో ప్రెసెంట్ అయితే కాస్త లాస్లో ఉంది, ఎందుకంటే మొన్న షూట్ చేశాను అనమాట. సో స్టాక్ మార్కెట్లో కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్లో కావచ్చు, మీకు ఎక్కువ రిటర్న్స్ కావాలంటే వెయిట్ చేయాలి. సో 2-3 డేస్లో రిటర్న్స్ కావాలంటే ఇలా ఉంటుంది అనమాట, రెడ్లో ఉంటుంది. సో అందుకనే వెయిట్ చేయండి. ఇక్కడ బ్యాక్ వస్తున్న స్టాక్ మార్కెట్ ప్రెసెంట్ అయితే ఇలా ట్రేడ్ అవుతుంది. ఇంకొక స్టాక్ని మనం చూద్దాం. ఏ స్టాకు మీరు ఏమంటే అది, ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ కొట్ట. ఇదిగోండి ఇప్పుడు ప్రెసెంట్ 1300 దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట ఈ స్టాకు. కొనాలంటే ఎలాగా చెప్పా ఆల్రెడీ, ఇదిగోండి బై. అండ్ ఇలా బై కొట్టే ముందు మీరు చాలా విషయాలు చూడాలి. టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్, ఇవన్నీ చూడాలి. నేను ఇవన్నీ ప్రెసెంట్ అయితే చెప్పట్లా, ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేసా.
ఫ్యూచర్లో ఒకవేళ మీరు ఎక్కువ కామెంట్స్ అడిగితే ఎలా చేయాలి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి మంచి స్టాక్స్ అని చెప్పి ఖచ్చితంగా మీకోసం వీడియో చేస్తా. మళ్ళీ చెప్తున్నా, ఈ స్టాక్స్లో నేను బ్లైండ్గా కళ్ళు మూసుకుని ఇన్వెస్ట్ చేస్తున్నా మీకు చూపించడం కోసం మాత్రమే. అందుకనే ఒకే షేర్ కొంటున్నా. ఇది డెమో అకౌంట్ చెప్పాలంటే. నాకు చాలా ఫోన్స్ ఉన్నాయి, ఇది వేరే ఫోన్ అనమాట. డెమో అకౌంట్. నేను ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఇంత బ్లైండ్గా చేయను. మళ్ళీ చెప్తున్నా, ఇంత బ్లైండ్గా చేయను. బాగా రీసెర్చ్ చేస్తా, టైం తీసుకుంటా, ఆ తర్వాత మాత్రం ఇన్వెస్ట్ చేస్తా. మీకు జస్ట్ ఈ వీడియోలో ఎలా ఇన్వెస్ట్ చేయాలో చెప్తున్నాను కాబట్టి బ్లైండ్గా చేస్తున్నా. ఓకేనా? ఇక్కడ బై క్లిక్ చేయండి, ఒక షేరు క్లిక్ చేయండి, ఇక్కడ బై అయిపోయింది. సో ఈ వీడియోలో మనం 2 స్టాక్స్ని కొన్నాం, 2 కంపెనీస్కి సంబంధించిన స్టాక్స్ని కొన్నాం. ఇలా డిఫరెంట్ సెక్టార్స్లో మీ డబ్బుని డైవర్సిఫై చేసుకోండి. డబ్బంతా తీసుకెళ్ళి ఒకే స్టాక్లో కాకుండా డిఫరెంట్ స్టాక్స్లో మీ డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇదిగోండి, నేను ఇక్కడ 2 స్టాక్స్ని కొన్నాను కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు. ఇదిగోండి 2 స్టాక్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక షేరు, హెచ్డిఎఫ్సి ఒక షేరు. ఈ రెండిటికి కలిపి ఓవరాల్గా మనం ఎంత ప్రాఫిట్లో ఉన్నాం? 60 పైసా ప్రాఫిట్లో ఉన్నాం అనమాట. ఇలా మీకు పెద్ద పోర్ట్ఫోలియో ఉందనుకోండి, లాభాలు నష్టాలు ఇక్కడే కనిపిస్తాయి అనమాట. 1 డే రిటర్న్ అంటే ఈ రోజు ఎంత లాభం ఎంత నష్టం ఇక్కడ చూసుకోవచ్చు. టోటల్ రిటర్న్ అంటే మనం ఓవరాల్గా ఎంత పెట్టుబడి పెట్టాం ఇన్వెస్టెడ్, ఇదిగోండి దానికి ఎంత రిటర్న్ వచ్చిందో ఇక్కడే మనం చూసుకోవచ్చు అనమాట. ఇలా స్టాక్ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓన్లీ గ్రో అనే కాదు, మార్కెట్లో చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ప్రతి ప్లాట్ఫామ్లోని ఆల్మోస్ట్ ఇంతే ఉంటుంది ప్రాసెస్. ఇలా మీరు కావాలంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ యాప్ ద్వారా, ఈ యాప్ కావచ్చు వేరే యాప్ కావచ్చు, ఎంతైతే డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఆ డబ్బు ఈ యాప్కి వెళ్దు. ఈ యాప్ ద్వారా మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అనమాట. ఫ్యూచర్లో ఈ యాప్లు దివాలా తీసినా కూడా ఎన్ఎస్సి బిఎస్సి ద్వారా మనమైతే విత్డ్రా చేసుకోవచ్చు. ఆల్రెడీ ఒక వీడియో చేసా ఎలా విత్డ్రా చేసుకోవాలి ఈ యాప్స్ దివాలా తీస్తాయని చెప్పి. సో ఆ వీడియో లింక్ వీలైతే కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఖచ్చితంగా మీరు చూడొచ్చు. అండ్ ఇప్పటివరకు ఎంత డబ్బుని ఇన్వెస్ట్ చేసాం కూడా అక్కడే మనమైతే చూసుకోవచ్చు అనమాట. అర్థమైందా? అండ్ ఈ సమాచారం మీకు నచ్చింది అని చెప్పండి, నచ్చలేదు అని చెప్పండి. బట్ ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు బాగా రీసెర్చ్ చేసి బాగా నాలెడ్జ్ పెంచుకొని ఆ తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.